అన్నమయ్య డ్యాము అది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయినప్పుడు నవీన్ గారు ఉమ్, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు గ్రామాలు పొలాలు మొత్తం నీళ్ళని వచ్చేసి ఇసుక మేటలో పడిపోతే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఆ నిర్వాసితులని మళ్ళీ సెలక్షన్ ఇదేదో షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా ఆ కొంత సెలక్షన్ మిగతా వాళ్ళందరూ దూరంగా పెట్టి బ్యారికేడ్లు పెట్టేసి పోలీసులు పెట్టి అడ్డం పెట్టేసి దానిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఒక నలుగురు ఐదుగురు పిలిపించి వాళ్ళతో ఏదో మాట్లాడేసినట్టు ఇదిగో 6 నెలల్లో మీకు అన్ని చేసేస్తాను, మొత్తం కట్టేస్తాను, పునర్నిర్మాణం జరిగిపోతే పునరావాస కేంద్రం కట్టేస్తాం, కాంపన్సేషన్ ఇచ్చేస్తాం, పొలాలన్నీ సెట్ చేసేస్తాం. ఈ రోజు 2 ఏళ్ళు అయిపోయింది నవీన్ గారు. ఎందుకు ఎంతకాలం ఈ సెట్టింగ్లు డ్రామాలు? ఉమ్, అలాగే పొలాలు చూడటానికి రావటం, పొలాల దగ్గర డయాస్లు ఏంటండి? ఏంటి ఈ కర్మ? నాకు అధికారులకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? ముఖ్యమంత్రికి అలా చెప్పి చేయించుకుంటున్నారంటే మరి అధికారులు అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కదా. వీళ్ళు ఎంతో మంది పార్టీలు అంటే ఇవాళ ఉంటే రేపు పోతాయి. ముఖ్యమంత్రి ఒక రోజు ఒకసారి ఒక టర్మ్ ఇంకో రోజు పోతారు, ప్రధానమంత్రులు మారిపోతుంటారు. అధికారులు పర్మనెంట్ కదా. మీకు 30 ఏళ్ళ ఇండస్ట్రీ కదా అక్కడ. మీరు ఎవరున్నా ఎవరు పోయినా మీరు అక్కడ ఉంటారు కదా. కనీసం చెప్పరా? మీరు సలహాదారులు ఉన్నారు కదా 60 మంది, వాళ్ళు అధికారులు చెప్పచ్చు కదా, సార్ డయాస్లు అయితే బాగోదండి, ఇలాగే ప్రజలు కష్టాల్లో ఉంటే మన డయాస్లు ఏంటంటే చెప్పరా? కరోనా సమయంలో నవీన్ గారు మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా మీరు ఒకసారి చూడండి, ఆఖరికి కేసీఆర్ గారు కూడా కరోనా సమయంలో బయటకు వచ్చి క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల్ని మాట్లాడి వెళ్ళారు. చాలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే రోజు క్వారంటైన్ సెంటర్ వెళ్ళారు. అలాగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళారు. మన ముఖ్యమంత్రి ఇప్పుడున్న ఒక్క రోజన్నా సరే ప్యాలెస్ తిరిగి ఆ క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి ఎవరైనా పరామర్శించిన పాపాన్ని పోయారండి? ఉమ్, ప్రజలే కాదు, రాజకీయ పక్షాలు అన్ని పార్టీలు, మా పార్టీ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎంతో మందికి భోజనాలు పెట్టాం. మేము వండుకొని మా ఇంట్లో వండుకు తీసుకెళ్ళిన భోజనం అంటే అందరూ చేశారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో ఆ సేవా గుణం ఉంది, చేశారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ వచ్చారు బయటికి? భరోసా ఎక్కడ ఇచ్చారు అసలు? అంతమంది చనిపోతుంది కరోనా సమయంలో బయటికి ఒక్క రోజు రాలేదు కదా.